నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు వంటలు. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ వరకు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అందులో పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు మామిడికాయని ఇలా 10 ముక్కలు వచ్చేట్టు పెద్దగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 3/4 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కలపాలి. ఈ టైంలో సాల్ట్ వేయకూడదండి, పప్పు సరిగా ఉడకదు. ఇలా బాగా కలుపుకొని తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి ఆఫ్ చేయాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో 3 విజిల్స్ తర్వాత. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇలా పప్పు గుత్తితో ప్రెస్ చేసుకుంటూ పప్పు మెత్తగా అయ్యాక ఒక 3/4 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం మరో ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక చిటికెడు ఇంగువ వేసి మరోసారి ఫ్రై చేసుకొని ఈ పోపుని పప్పులో వేసి కలుపుకోవాలి. దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరో 5 నిమిషాలు ఈ పప్పుని స్టవ్ మీదే ఉంచి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. థ్యాంక్ యూ.